భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 13 శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృత్తే కురు నందన. ఎలా అయితే ఇంతకు ముందు శ్లోకాల్లో సాత్విక గుణం ఉన్న వాళ్ళలో లక్షణాలు, అలాగే రజోగుణం ఉన్న వాళ్ళలో లక్షణాలు చెప్పారు. ఏ గుణానికి లోపడితే ఎటువంటి బంధనాల్లో చిక్కుకుంటామని కూడా చెప్పిన తర్వాత ఇక్కడ మూడో గుణము తమో గుణం యొక్క లక్షణాల గురించి చెప్తున్నది ఈ శ్లోకాలో. అప్రకాశం. అప్రకాశం అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం అన్నది ఎందుకు వస్తుంది అంటే ఈ అంతఃకరణ ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు ఏవైతే జ్ఞానేంద్రియాలు అంటాం. ఆ జ్ఞానేంద్రియాలు ప్రకాశవంతంగా ఎప్పుడు ఉంటున్నాయి అంటే జ్ఞానమయంగా ఉన్నప్పుడు. ఈ జ్ఞానమయంగా ఎప్పుడవుతున్నాయి? ఎప్పుడైతే నువ్వు అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నావో, మాలిన్యాల రహితంగా ఉన్నది ఉన్నట్టుగా, ఆ ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన పరమ సత్యాన్ని గ్రహించగలిగే స్థితిలో నువ్వు ఎల్లవేళలా ఉంటే ఆ ప్రకాశం నీకు నువ్వు చుట్టూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కూడా వ్యాపింపచేస్తుంది. అయితే ఈ తమో గుణం ఎలా ఉంటుంది అంటే అజ్ఞానవశంగా ఉంటుంది. ఇప్పుడు దీపం ఒక కాంతిలో నేను వెళ్ళి నుంచుంటే ఆ కాంతి నా మీద ప్రసరింపచేస్తుంది. అలాగే ఈ అజ్ఞానం అన్న అంధకారంలో నేనుంటవే కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా దాన్ని నేను అంధకారాన్ని చేస్తూ ఉంటాను. తను చెడింది కాకుండా పక్కన వాడిని కూడా చెడగొట్టే లక్షణాల్లాగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే మంచి లక్షణం అనేసరికి అంత కష్టపడితే అది వస్తుంది కదా, మనం కూడా కష్టపడదామని అనిపించదు. ఎవరు పడతారులే అంత అని అనుకుంటాం. పైగా కొన్ని కొన్ని చెయ్యటానికి అంత మనం ఎలా చెయ్యగలము అని ముందే నిరాశతో వదిలేస్తూ ఉంటాం. కనీసం ఉత్సాహంతోనో కనీసం మొదలన్నా పెడతామా అంటే లేదు. కానీ కొన్ని కొన్ని అవలక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ వ్యసనాల రూపంలో ఉన్నవి దానికి పెద్ద ట్రైనింగ్లు ఇచ్చి అన్నీ ఇచ్చి ఏమీ చెయ్యక్కర్లేదు. పక్కన ఎవడో ఒకటి తాగుతున్నాడో ఇంకా ఏదో పనికిమాలిన పని చేస్తుంటే అది చూడగానే మనకు కూడా చెయ్యాలనిపించడం వెంటనే చేసేయటం. దీనికి మళ్ళీ పెద్ద నిర్ణయాలు తీసుకుని ఇంకొకళ్ళని అడిగి ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. అంటే ఒక వికారం నువ్వు నేర్చుకోవడానికి పెద్దగా ప్రయాస పడక్కర్లే. చూసినంత మాత్రం చేత ఆ లక్షణాలు నాలో ఉండి ఆ గుణాలు నాలో కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను అటువంటివి చేయటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. నాకు నేనే ఉత్సాహపరుచుకుంటూ ఉంటాను. ఇంకోళ్ళెవరు కూడా చెయ్యక్కర్లేదు. ఈ అప్రకాశం అన్నది అటువంటి అజ్ఞాన అంధకారము. అందుకే ఇది ప్రవృత్తిశ్చ. ప్రవృత్తిశ్చ అంటే జడత్వము. ఈ జడత్వం అన్నది ఈ అజ్ఞానం అన్న అంధకారము, ఈ అంతఃకరణాలంతా కూడా అప్రకాశంగా మందంగా ఉన్న కారణంగా నా కర్తవ్యాన్ని ఆ కర్మలకి నేను విముఖత చూపిస్తాను. జడత్వం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ శరీరంలో చైతన్యం ఉంది. అందుకే నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, కొన్ని కొన్ని పనులు చేస్తున్నాను, కొన్ని ఆలోచనలతో ఉన్నాను, కొన్ని చెయ్యాలని అనుకుంటున్నాను. జడమైపోయినప్పుడు ఏమవుతుంది, కదలదు. ఎక్కడున్నది అక్కడే ఉంది. ఎలా అయితే చరాచర సృష్టి కొన్ని కదిలే ఉన్నాయి, కొన్ని కదలవి ఉన్నాయి. రాయి రప్ప కదలవు. నేను కదల్చాలి. అంటే ఈ అజ్ఞానమన్న ఈ అప్రకాశ కారణంగా ఏమవుతుందంటే జడత్వంలాగా వ్యవహరిస్తూ ఉంటాము. ఈ జడత్వ కారణంగా ఏం చేస్తాము అంటే మన కర్తవ్యం ఇది, మనం చెయ్యవలసిన కర్మలు ఇవి, చెయ్యబుద్ధి కాదు, చెయ్యం, రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, ఇప్పుడైనా, కాసేపు, తర్వాత, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుంది, ప్రమాదం మోహ ఏవచ. ఇదే కాకుండా నిర్లక్ష్య కారణంగా, ప్రమాదం అంటే ఏంటి, నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యం ఏ తారాస్థాయికి చేరుకుంటుందంటే వ్యర్థమైనవి చేయడానికి ఉత్సాహపడుతూ ఉంటావు, పనికొచ్చేది మాత్రం చెయ్యవు. అందుకే ముందు ప్రవృత్తి అంటే నువ్వేం చేస్తున్నావు, వృత్తి అంటాం. వృత్తి అంటే ఒక పని చేస్తున్నాం. అయితే ఆ పని చేసేటప్పుడు ఏం చేస్తాం, దాని గురించి అవగాహనతో చేస్తాం. వంట చేసేవాడు వంట గురించి నేర్చుకుని చేస్తాడు. అలాగే ఒక వైద్యం చేసేవాడు వైద్యం గురించి, పైగా ఏదిస్తే ఈ జబ్బు తగ్గుతుందో, దేని కారణంగా ఇవి వస్తున్నాయి, ఏ లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా అది అంతా అవగాహన, ఆ విద్య నేర్చుకుని అభ్యసించి అప్పుడు కానీ వైద్యం చేయడు. అలాగే ఇక్కడ కూడా ఏది వృద్ధి చెందుతుందో తెలుసుకోవాలి. ఇక్కడ నా కర్తవ్యాన్ని విస్మరించిన కారణంగా అకర్తవ్యం అంటే నాది గాంధీ, నాకు పనికిరాంది, అక్కడికి రానివి చేస్తానికి ఇష్టపడుతూ ఉంటారు. దీని ద్వారా ఇంత నిర్లక్ష్య కారణంగా ఈ నిర్లక్ష్యం అన్నది వ్యర్థమైన పనులు చేస్తూ, పైగా వ్యర్థమైనవి చేస్తూనే ఉండాలన్న తలంపులు కూడా ఉంటాయి. ఇప్పుడు పడుకొని ఉండాలని అనిపించింది, పడుకునే ఉంటాడు. రేపు చేస్తా, తర్వాత చేస్తా,
అంటే ఇంక ఏది బాధ్యత తీసుకోకుండా అలాంటి బాధ్యత రాహిత్యంగా ఉండటము. నిర్లక్ష్యము. ఇది మళ్ళీ నీకెక్కడికి తీసుకెళ్ళిపోతుంది వికారాలలో మోహము. ఈ ఎలా అయితే రాజస గుణంలో లోభం అని చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి మోహము. ఈ మోహం అన్నది ఏం చేస్తుంది? ఈ మోహ కారణంగా నిద్రాది ఇట్లాంటి మోహింపచేసి అంటే చాలా హాయిగా అనిపిస్తుంది శరీరానికి. ఎంతసేపు పడుకున్నా భలే హాయిగా ఉంటది. పని చేయాలంటే ఒక గంట చేసామంటే అమ్మో! అంటాం. అలాంటిది ఇంకో 2, 3 గంటలు చేయాలంటే పడుకుంటే బావుంటుంది అనిపిస్తది. ఎంతసేపు పడుకున్నా బావుంటుంది. అన్నీ మనకి తీసుకొచ్చి నోటికి అందజేస్తే ఇంకా అసలు పడుకునే ఉండాలనిపిస్తుంది. లెగిచి ఏది చెయ్యబుద్ధి కాదు. అంటే ఇటువంటి వాటికి అంటే ఒక అజ్ఞాన కారణంగా ఈ కర్తవ్య కర్మల్ని విస్మరించడమే కాకుండా, వ్యర్థమైన పనులు చెయ్యటమే కాకుండా, ఇట్లాంటి మోహాలు అంటే వ్యర్థమైనవి చెయ్యొచ్చు, పనికొచ్చేది చేయటానికి మాత్రం ఇష్టపడకుండా, ఈ అలసత్వంగా ఎప్పుడూ అలాగా పడుకుని ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ అన్ని లక్షణాలు తమో గుణంలోకి వస్తాయి. అందుకే తమస్యేతాని జాయంతే. తమస్యేతాని అంటే ఇవన్నీ తమో గుణం యొక్క లక్షణాలు అని అర్థం చేసుకోమని చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఇవి వస్తున్నాయి అంటే ఇప్పుడు 9 గంటలో, 10 గంటలో కష్టపడినవాడు ఒక గంట పడుకున్నాడో, లేకపోతే ఇంకో ఎ 6 గంటలకు బదులు 8 గంటలు పడుకున్నాడంటే అది ప్రమాదం గాదు. ఒక గంటే పని చేసి 24 గంటలు పడుకుంటా అన్నదాడితో ప్రమాదము. అందుకే ఇంతకుముందు శ్లోకాల్లో మనకి ఇంతకుముందు అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ శరీరం అన్నదానికి ఇది నీకు వాహనం. ఇది నిన్నేం చేస్తుంది? ఈ కర్మల్ని, అకర్మల్ని తెలుసుకొని చెయ్యదగిన వాటిని చేసే విధానంగా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఇది నిన్ను ఉత్తమమైన స్థితికి, గతికి తీసుకెళుతుంది. అలాగే ఇది అలా కాకుండా వ్యామోహాలకి, మోహాలకి లోబడిపోయిన కారణంగా అంతఃకరణ శుద్ధి లేకుండా ఇంద్రియాల యొక్క లోభత్వానికి, అలాగే ఇంద్రియాల యొక్క చంచలత్వానికి నేనెప్పుడైతే లోబడిపోతున్నానో ఇది నాకు ప్రమాదాలు తీసుకొస్తుంది. నన్ను అధమ స్థితికి చేరుస్తూ ఉంటుంది. చెయ్యకూడనివి చెయ్యటమే కాకుండా, చెయ్యవలసినవి చెయ్యనివ్వకుండా కూడా నన్ను నేను ఆపుకోలేని స్థితిలో ఉంటాను. అందుకే ఇవి తామసీ గుణాలొక్క లక్షణాలు. వివృద్ధి కురునందన. ప్రబలమైపోతే అంటే ఏదైనా సరే, ఏ గుణమైనా సరే అది మొదట్లో ఉన్నప్పుడు దాన్ని నువ్వు మెల్లమెల్లగా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే అది బాగా ముదిరిపోయినప్పుడు మారదా అంటే అప్పటికి మారుతుంది. ఎందుకంటే సర్వానికి మూలమైన వాడు కనుసైగలతో సర్వాన్ని లయం చెయ్యగలిగిన వాడు, కనుసైగలతో సర్వాన్ని మళ్ళీ పునః సృష్టి చెయ్యగలిగిన వాడికి ఇదొక లెక్క తీయటానికి. ఆయనకి పెద్ద పనేం కాదు. కాకపోతే నువ్వు పట్టుకోవాల్సిన విధానంగా పట్టుకోవాలి గదా! ఎన్ని జడత్వాలతో నేనున్నప్పటికీ కూడా తప్పయిందన్నొక్క భావన నాలో కలిగి నేను ఎప్పుడైతే ఆ పాదాల్ని త్రికరణ శుద్ధిగా నేను పట్టుకోగలనో, మరుక్షణంలో దాన్ని తొలగే మార్గాన్ని, ఉపాయాన్ని, ఆ శక్తిని, సమర్థతని కూడా ఇస్తాడన్న విశ్వాసం నాకు ఉండాలి. అవి లేనప్పుడు ఎన్ని జన్మలెత్తినా సరే అలానే ఈ భవసాగరంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాను తప్పితే పరమ పదానికి ఆ గతి వైపు కూడా నా మది వెళ్ళనివ్వకుండా నన్ను నేనే ఈట్లి కారణంగా నియంత్రిస్తున్నానన్న అవగాహన మనకి రాదు. ఇవి వృద్ధి చెందుతూ పోతూ ఉంటే ఇక్కడ కురునందన అంటే మళ్ళీ అర్జునుడిని సంబోధించి చెప్తున్నాడు. శ్లోకానికి యథా తథా మీనింగ్ తీసుకుంటే అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమో గుణము ఎక్కువైపోయినప్పుడు అంతఃకరణంలో ఇంద్రియాలందు కూడా ఆ జ్ఞానమైన వివేక శక్తి నశించిపోతుంది. ఆ నశించిపోయిన కారణంగా చెయ్యవలసినవి చెయ్యకూడవి అన్నవి విచక్షణ లేకుండా కర్తవ్యాలకి మనం విముఖత చూపిస్తారు. ప్రమాదాలు అంటే అంతఃకరణ మోహాలకి గురి చేసి ఆ వ్యర్థమైన పనులు చేస్తూ నిద్రాది ఇట్లాంటి వాటికి వాళ్ళు ఉత్సాహంతో ఉండి వాళ్ళ అదే ధోరణిలో జీవిస్తారు అని చెప్పాడు. ఇంద్రియాలు, అంతఃకరణం అని చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు బాహ్యానికి శుచిగా ఉంటే సరిపోదు. అంతఃకరణం గూడా, లోపల గూడా. అంటే నిజంగా బయటికి నేనొకటి మాట్లాడుతున్నాను. కానీ నా లోపల వికారాలు లేకుండా, మాలిన్యాలు లేకుండా ఉన్నప్పుడు నేను ఆ మాటతోనే అయిపోతుంది. ఎందుకంటే, ఇక్కడ లోపల సవాలక్ష అనుకుంటూ పైకి నేను చాలా ఏదో తేనె పూసినట్టుగా మాట్లాడొచ్చు గానీ, నా లోపల భావన అది కాదు. కానీ పైకి కొంతమంది ఉంటారు. కోపమొచ్చినా, ఏదొచ్చినా బయటికి మాట్లాడేస్తే అక్కడితో అయిపోయింది.
కొంతమందుంటారు బయటకి చాలా తేనెలు పూసినట్టుగా మాట్లాడతారు గానీ, లోపల చాలా పెట్టుకుంటాడు. ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఏదో కచ్చి పెట్టుకొని ఆడు ఎప్పుడు తీస్తాడో, ఎలా తీస్తాడో ఎవ్వడికి తెలీదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే లోపల మాలిన్యాలున్నాయి. పైకి నువ్వు పట్టు వస్త్రాలు ధరించినంత మాత్రాన నువ్వు శుచిగా ఉన్నావంటానికి ఎలా కుదురుతుంది? అందుకే మనకి నిత్య కృత్యాల్లో ఏది చేసినా సరే పూజకు గాని, ఒక వ్రతానికి గాని ఒక సంకల్పం జేసుకోమని జెప్తారు. పైగా పూజా ప్రదేశం శుభ్రంగా ఉండాలి. పైగా మనం శుభ్రంగా ఉండాలి. కొత్త బట్టలు కాకపోయినా ఉతికిన బట్టలు ఏసుకోండి అన్నారు. అలాగే నిన్ను నువ్వు కూడా అలాగే ఉంచుకోవాలి శుభ్రంగా. లోపల, బయట. ఈ లోపలన్నదంటే మన భావనలు ఎలా వస్తున్నాయి? అలాగే మనం ఏది తీసుకుంటున్నాము అంటే ఆలోచనలకు కూడా అది కూడా ముడిపడి ఉంటుంది. ఆహార విషయంలో గానీ, అలాగే మాటల విషయంలో గానీ, ఆలోచనల పరంపర విషయంలో గానీ, ప్రతిదాన్ని నువ్వు నియంత్రించగలిగే స్థితిలో ఉండాలి అంటే కొన్ని కొన్ని ఆహారాలు మనకి చాలా సులభంగా వాటిని నియంత్రించగలిగేలాగా చేస్తాయి. లేకపోతే కొన్ని కొన్ని మనకి మొద్దుల్లాగా అయిపోయేలాగా చేస్తాయి. అందుకే పరిమితిలో తింటం, పరిమితిలో పడుకోవటం, పరిమితిలో అన్నీ చేస్తూ ఉంటే ఆ పరిమితికి నువ్వు ఉంటూ పైగా పరమాత్మను పరిమితిలో కాకుండా అపరిమితంగా ఉన్న ఆ పరమాత్మని నేను కూడా అనన్యమైన భావనతోనే, అనన్యమైన భక్తితోనే ఆశ్రయించి ఉంటాను ఎల్లవేళలా. ఓ గంట పూజ చేశాను, ఈ రోజుకి నా పనయిపోయిందని అనుకోవటం మానేసి, ఏది చేసినా కానిది, లేనిది అసలు నేనంటూ ఉంటానికే కారణమైన వాడు కదా ఆ పరమాత్మ. ఆ చింత కాకుండా ఇంకేంటి? కానీ కొన్ని క్రతువులు చేయాలి. సంసారంలో ఉన్నావు కాబట్టి, నువ్వు జీవించి ఉండాలి. అన్నీ నా చేతికి, నోటికి రావు కదా! కొన్ని కొన్ని నేను చెయ్యాలి. ఈ కృషి చేస్తే గాని అది మనకి లభించదైతే ఇవి చేస్తున్నప్పటికీ కూడా అంతరంగమంతా నిండిపోయి ఉన్న ఆ పరమాత్మనే ధ్యానిస్తూ, స్మరిస్తూ ఇవన్నీ కూడా పరమాత్మకి ఎల్లవేళలా సమర్పిస్తూ చేస్తావు. ఇది పూజ కన్నా చాలా ఎక్కువ. పూజలు చేస్తూ ఉంటే ఆ భావనలో అలాగే అలా ఉంటూ అలా రోజు కూడా ప్రతిదాన్ని అదే సమర్పణ భావంతో నేను చెయ్యగలిగే స్థితికి నేను చేరుకోవటానికి అది నాకు ఆధారం అవుతుంది. ఆధారమైన దాన్ని గట్టెక్కాక మళ్ళీ దీన్ని తోసిపుచ్చినట్టు కాకుండా దాన్ని నాకు ఆధారం అన్న ఎరుకలో ఉండి నేను దాన్ని పట్టుకునే ఉండాలి ఈ శరీరాన్ని విడిచేదాకా. అందుకే కొన్ని కొన్ని గుణాలు మనకి ఏ లక్షణాలు పెరిగిపోతున్నాయో దాన్ని మళ్ళీ నియంత్రించాలి. సాధన సాధించటానికి, కృషి చేయటానికి ఈ దేహం అన్నది నీకు చాలా ఎంతో మందికి దుర్లభమైనది. నాకు సులువుగా లభించింది. దీన్ని నేను చక్కగా వినియోగించుకోవాలి. దీన్ని నేను వ్యర్థం చెయ్యకూడదు. సాత్విక గుణంలో ఉంటే ప్రకాశం అని చెప్పారు. ఇక్కడ తమో గుణంలో ఉంటే అప్రకాశం. అంటే ఇక్కడ అజ్ఞానం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ అజ్ఞానానికైనా, జ్ఞానానికైనా మూలం ఏంటి అంటే ఇంద్రియాల ఒక చంచలత్వానికి లోబడకుండా నియంత్రించగలిగి, ఇది మళ్ళీ ధర్మాన్ని పట్టుకుంటే అది మళ్ళీ సాత్విక గుణం ఎక్కువైపోయింది. అయితే ఇవే ఇంద్రియాలుంటాయి రజోగుణంలో కూడా. కాకపోతే వాళ్ళకేంటి వాళ్ళు కోరికతో పట్టుకుంటారు. దానికి కృషి చేస్తారు. అన్నీ చేస్తూ ఉంటారు. సాత్విక గుణంలోనూ, రజోగుణంలోనూ, తమో గుణంలోనూ అందరికీ ఉన్నవి ఇవే శరీరాలు. గుణమయంగా ఉన్నాయి. అయితే దేని ఆధిపత్యం పెరుగుతుంది, దేనిది తరుగుతుందన్న విచక్షణలో ఉండాలి. అందుకే ఒకటి ఏదన్నా అవలంబించేటప్పుడు చాలా చక్కగా, శ్రద్ధగా ఏదైతే చేస్తావో అందుకే క్షణం ఉండాలి. కర్తవ్యం, అకర్తవ్యం ఇది చెయ్యొచ్చా? ఇది చెయ్యకూడదా? ఇది తగినదా? లేదా? అన్నది ఆలోచించి అంతేగాని గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా ఏది పడితే అది మనం జాగ్రత్తలు తీసుకోకుండా చెయ్యకూడదు. ఇప్పుడు మనకి సినిమాల్లో ఆటిల్లో చూస్తూ ఉంటారు. ప్రమాదాలు కొని తెచ్చుకోవటంలా కాకుండా స్టంట్లు చేసేటప్పుడు ఏం చేస్తారు? మనకైతే సినిమాల్లో కనిపించవు. తాడులు కట్టుకుని చక్కగా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఇక్కడ మ్యాటేస్తారు, అక్కడ ఇంకోటేస్తారు, ఇంకోటి వాళ్ళు పడ్డా దెబ్బలు తగలకుండా ఇన్ని తీసుకున్నప్పటికీ కూడా జాగ్రత్తలు దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త తీసుకోనోడికి ప్రాణమే పోతుంది. జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకున్నవాడు కాస్త దెబ్బలకి, ఈ ప్రమాదాలకి కాస్త దూరంగా ఉంటాడు. కానీ విధిలిఖితమైన దాన్ని ఎవరు తప్పించలేకపోతే అప్రమత్తంగా ఉండి ఏదైనా సరే పరమాత్మ ఇచ్చిందే కానీ అడ్డదిడ్డంగా రోడ్డు మీద వెళ్ళిపోలేం కదా! ఎక్కడ నడవాలి, ఏ సిగ్నల్ వస్తే నడవాలి, ఏ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాలి ఎంత విచక్షణ ఎలా ఉందో జీవితంలో కూడా అంతే. మూర్ఖత్వంతో కాకుండా అంటే ఇయన్నీ కూడా తమో గుణం యొక్క లక్షణాలు. మూర్ఖత్వంతో ఉంటారు. మంచి మాట చెవికెక్కదు. అలాగే చెయ్యకూడనివి మాత్రం ఎవరో ఎక్కడో చేస్తూ ఉన్నా సరే వాటి మీద ఉబలాటం ఎలా అవుతుందంటే అయి వీడికే వినిపించినట్టు, వీడినే పిలిచినట్టు వీడు ఆరాటంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కొన్ని కొన్ని అలాగే ఉంటాయి. ఇప్పుడు పేకాట గాని, ఇంకోటి గాని ఏదన్నా ఆడకూడదని కాదు. మనకి పరిమితి తెలుస్తుందా? తెలీదు. అప్పుడప్పుడు ఆడుతున్నాను కదా అని అనుకుంటాం గానీ, ఒక్కసారి ఎప్పుడన్నా 10 పెట్టంగానే ఏ వెయ్యో, లక్షో వచ్చింది అని అనుకుందాం. ఇంకోసారి ఆడితే పోలే అనిపిస్తుంది.
పైగా నేను పెట్టింది 10 కదా! ఇన్నొచ్చినియి గదా! నా డబ్బులు కాదు గదా! పోనీ నీ డబ్బులు కాకపోయినా, ఏవి కాకపోయినా అవి వచ్చినియి గదా! పోనీ దాన్నేమన్నా ధర్మబద్ధంగా మళ్ళీ ఏమన్నా పెట్టావా అంటే, మళ్ళీ ఇంకో వ్యసనానికి పెడతా. ఎందుకంటే కొన్ని వాటికి నేను అలవాటు పడిపోయి ఉన్నాను. ఈ మూర్ఖత్వ కారణంగా, ఈ తామసీ లక్షణాల కారణంగా ఉన్నది పోగొట్టుకుంటాను. ఇంకా ఇంకా పోగొట్టుకునేలాగా నా మనస్సు, నా ఇంద్రియాలు చెప్పినట్టుగా నేను చంచలత్వానికి లోబడిపోయిన కారణంగా సోమరితనము ఉంటుంది. బుద్ధి విచక్షణ కోల్పోతూ ఉంటుంది. ఎవడికి నచ్చింది వాడు జేస్తున్నాడన్నట్టుగా మంచి మాట చెవికెక్కనీయకుండా ఇలా ఉంటారు. అందుకే జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని మనకి విధి లిఖితంగా రావటం వేరు. ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టుగా మనం ఉండటం వేరు. రెండిటికి చాలా తేడా ఉన్నది. మూర్ఖత్వం, మూఢత్వం వీడాలి. ఈ మోహ కారణంగా ఇవి వృద్ధి చెందుతూ ఉంటాయి. అన్నీ నాకే తెలుసన్న అపోహలో ఉండటం కాదు. సర్వం తెలిసినప్పుడు కూడా ఆ సమయానికి వచ్చేసరికి మనకి గుర్తుండకపోవచ్చు. ఒక చిన్న పిల్లవాడు ఏదో జెప్తాడు. అది నిజంగా నాకు చాలా ఉపయోగపడే విషయం అవుతుంది. వీడు నాకు చెప్పడం ఏంటి అన్నట్టుగా కాకుండా, కొన్ని కొన్ని కాలానుగుణంగా మనము అందుకే దేశకాల పరిస్థితులకి అనుగుణంగా ఎప్పుడూ నా బుర్ర అంత పనిచేయదు. పైగా ఈ తామసీ లక్షణాలు ఉన్న వాళ్ళకి అసలే పనిచేయదు. అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు చెప్పిందల్లా వినమని కాదు. ముందుగా ఈ తామసి గుణాల నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రతి వస్తువు పట్ల మోహానికి లోబడిపోతున్నాం. ప్రతీదీ మూర్ఖత్వంతో, పట్టుదలతో నాకు కావాలి, కావాలి అన్న కోరికలు పెరిగిపోతున్నాయంటే ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయన్నది ముందుగా గుర్తించాలి. రజోగుణంలో ఎలా అయితే ప్రతీదీ మొదలుపెట్టాలి, ఇది నేను సాధించేయాలి, ఇంత కసి ఎక్కువగా ఉంటది. వీళ్ళలో ఆ కసి గూడా ఏమి ఉండదు. అసలు ఏది మొదలే పెట్టరు ఇంకా. ఈ శరీరింద్రియాలు అని చెప్పటానికి ఏంటంటే, అవే నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి. అవే నిన్ను దిగజారిపోయేలాగా చేస్తూ ఉంటాయి. వ్యర్థమైన చేష్టలు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని నియంత్రించలేకపోతే, అది నిన్ను దిగజారటమే గాకుండా, అది నిన్ను మళ్ళీ ఏ స్థితికి తీసుకెళ్తుందంటే, మళ్ళీ దుర్లభమైన ఈ మానవ జన్మ ఎత్తే అవకాశం లేని స్థితికి కూడా నువ్వు వెళ్ళిపోతావు. అలాగే మనకి స్వప్నం వస్తుంది. అయితే ఇయన్నీ 4 అవస్థలున్నాయి. జాగృత అవస్థ ఉంది, సుషుమ్న అవస్థ ఉంది, అలాగే స్వప్న. ఈ అవస్థలున్నన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక అవస్థకి, ఇంకో అవస్థకి వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు అలిసిపోయి పని చేసి ఉన్నవాడు పడుకున్నప్పటికి స్వప్నం వచ్చినా సరే, రేపొద్దున పని చేయాలనుకున్నప్పుడు ఆ స్వప్నంలో ఏదో వచ్చిందని మళ్ళీ ఊహాలోహంలో కూర్చొని, మళ్ళీ వాటినే రమిస్తూ, రమిస్తూ వాడు కూర్చోలేడు. ఎందుకంటే అక్కడ బాధ్యత ఉంది కాబట్టి ఏం చేస్తాడు? మళ్ళీ ఉదయాన్నే లెగుస్తాడు. మళ్ళీ అంత కష్టపడతాడు. ఎందుకంటే తన మీద ఆధారపడిన వాళ్ళున్నారు. తన బాధ్యత తనకి తెలుసు కాబట్టి నిర్లక్ష్యం చెయ్యడు. అదే తామసీ లక్షణాలు ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఈ ఊహాలోకం బావుందని చెప్పి నిర్లక్ష్య కారణంగా బరువు లేదు, బాధ్యత లేదు. ఈ 2 లేని కారణంగా, నిర్లక్ష్యం ఉన్న కారణంగా అలాగే అట్లాంటి వాటికి ఆస్వాదిస్తూ, వాటిని ఆనందంగా రమిస్తూ ఉంటాడు. బాధ్యత లేకుండా ఎన్ని సార్లు చెప్పినా సరే విచక్షణ రహితంగా ఉంటారు. పోనీ ఇంత ఏదోటి వీళ్ళు కష్టపడకపోయినా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పోనీ ఏదో కష్టపడి ఇంకోటేదో ఇచ్చి ఏదో సరుకు తీసుకురమ్మన్నారంటే, సరుకు తీసుకురటం మానేసి, మళ్ళీ వీడి వ్యసనం దేనికో అది ఖర్చు పెట్టుకుంటా అంటే వీళ్ళకొక పని చెప్పటానికి కూడా ఇంకా అవతలోళ్ళకి కూడా భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే వీడు ఇదే చేసుకొస్తాడో, లేకపోతే ఈటిల్ని గూడా మళ్ళీ ఎక్కడ ఖర్చు పెట్టుకొస్తాడో అని వీళ్ళ మీద నమ్మకం అన్నది కూడా తొలగిపోతుంది. ఒకసారి, 2 సార్లు ప్రతిసారి అదే చేసినప్పుడు వీడు నిజంగా మారిపోయినా సరే వీడిని ఆ మేకాపులి కథలాగే ఉంటుంది. వాడిని నమ్మటానికి కూడా చుట్టుపక్కల వాళ్ళు గనుక తన తల్లిదండ్రులు కూడా దాన్ని సాహసించలేరు. ఎందుకంటే వీళ్ళు ఆ స్థితిలో ఉండిపోయారు. దిగజారిపోయిన కారణంగా అప్రమత్తంగా ఉంటూ ఎన్ని సార్లు వీళ్ళు ఇన్ని కొని తెచ్చుకుంటూ ఉండి మూర్ఖత్వంగా, మూఢత్వంతో ఉన్నారు గాబట్టి ఇటువంటి వాళ్ళు మారిపోయినానన్న అనుకున్నా, మారిపోతున్నా సరే పక్కన వాళ్ళు వాళ్ళని విశ్వసించలేని స్థితికి వెళ్ళిపోతాము. మోహము, ఈ లక్షణాలన్నీ తమో గుణాన్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. అంటే ఒక లక్షణం వచ్చిందంటే అది ఇంకా వృద్ధి చెందే స్థితికి వెళ్ళకముందే దాన్ని నియంత్రించుకోవాలి. వృద్ధి చెందుతుంది అంటే అది నీ చెయ్యి జారిపోతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. కర్తవ్యం అంటే దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో, అలాగే ఏది నా బాధ్యత, ప్రపంచాన్నంతా ఉద్ధరించే స్థితిలో నేను లేకపోవచ్చు గానీ, నన్ను నమ్ముకొని ఉన్నవాళ్ళు, నన్ను కన్నవాళ్ళు, నేను కన్నవాళ్ళు, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు, ఇటువంటివి ప్రపంచాన్ని ఉద్ధరించమని చెప్పలేదు. గుణమయంగా లేకపోయినప్పటికీ కూడా నీలో ఎటువంటివి ఎక్కువొస్తున్నాయో తెలుసుకొని ఇది ప్రమాదం. నీకే కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా. ఈ అప్రకాశం అన్నది జ్ఞానహీనంగా నువ్వు ఉండడమే కాకుండా పక్కనోళ్ళు కూడా చెడగొడతావు. అంటే ఇప్పుడు తండ్రి చెడిపోయాడంటే ఏం చేస్తాడంటే వ్యసనానికి లోబడినప్పుడు త
కొడుకును గూడా తీసుకెళ్ళి అటువంటి వాటికి అలవాటు చేస్తాడు. నేనెలాగా చెడిపోయాను కదా! నువ్వు ఉద్ధరింపబడని వీడు జెప్పినా వాడు వినలేని స్థితిలో ఉంటాడు. అలాగా వీడు అటువంటి మాటలు చెప్పలేని స్థితిలో ఉంటాడు. ఎందుకు చెప్పాలన్న తలంపు గూడా రాదు. నువ్వు గూడా వచ్చే తోడుగా నాకొకడు ఉంటాడని అనుకుంటాడు తప్పితే వాడి భవిష్యత్తుని నేను పాడు జేస్తున్నానన్న విచక్షణ కూడా ఈ తండ్రి స్థానంలో ఉన్న వాడికి ఈ తమో గుణాలు ఎక్కువగా ఉన్న కారణంగా వాళ్ళకది తెలియదు. అందుకే మోహము. ఈ మోహం అన్నది ఎలా ఉంటుంది అంటే, అజ్ఞానం అన్నది ఎలా అయితే అప్రకాశంగా చూపిచ్చారో, ఇప్పుడు చీకట్లో ఉన్నావు. ఈ చీకట్లో నువ్వుంటమే కాకుండా, నాకు చీకట్లో ఉండటం ఇష్టమైపోయింది. నాకు ఇయన్నీ వ్యసనాలకి నేను అలవాటు పడిపోయి ఉన్నాను. దాంతో పాటు ఇంకా నలుగురిని కూడా ఇటే వ్యసనాలకు అలవాటు చేసి ఉంచుతుంటే ఏమైంది, నా కారణంగా వాళ్ళు కూడా ఈ అజ్ఞానానికి లోబడిపోయారు. అందుకే అంతఃకరణము, ఇంద్రియాలు చాలా ప్రధానము. ఏ గుణానికి ఏ లక్షణాలు నాలో వస్తున్నావన్నవి గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనించుకుంటూ ఉండు అయి మళ్ళీ తొలగించుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి. ప్రయత్నమే మనం చెయ్యగలం. ఏ గుణానికి లోబడి ఉన్నా సరే ప్రయత్నం నువ్వు చేస్తావు. అంతేగాని అది మళ్ళీ నేను చేసిన ప్రయత్నానికి అనుగుణంగా నాకు అన్నీ వస్తాయి అంటానికి కూడా కుదరదు. మళ్ళీ పూర్వజన్మ వాసనల కొద్దీ కొన్ని కొన్ని మోహాలు నేను ఎంత తొలగించుకుందామనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా సరే కొన్ని నాకు జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ వృద్ధి చెందుతున్న లక్షణాలు ఏవైనప్పటికీ కూడా పట్టుకోవాల్సిన వాడిని పట్టుకునేలాగా పట్టుకుంటే అవి మళ్ళీ తొలగిపోతాయి. మళ్ళీ ఏ గుణానికి, ఏ లక్షణాలకి నువ్వు ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటే మళ్ళీ దాన్ని బట్టి స్థితి, గతి ఎలా మారిపోతుందో జననం, మరణం అన్నది అందరికీ ఉంది. గుణమయంగా మనం ఉన్నాం. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని కారణాల చేత మంచిగా సాత్వికంలో ఉండి కొన్ని సాధనలు చేసుకొని బోలెడు బోలెడు చేసుకుంటూ వచ్చినట్టుగా ఉండి, మళ్ళీ ఏదో ఒక కారణం చేత మళ్ళీ కొన్ని పూర్వజన్మ వాసనలవ్వచ్చు, చెడు స్నేహం కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు. దీని కారణంగా ఇక్కడి నుంచి మళ్ళీ తామసీ గుణానికి నేను పడిపోవచ్చు. చేసుకున్న పుణ్యం కారణంగా మళ్ళీ ఎక్కడో మళ్ళీ ఇంకో ఎవరో రూపంలో వచ్చి మళ్ళీ నన్ను అక్కడి నుంచి సరిజేసేలాగా ఇంకో అవకాశం ఇస్తాడు పరమాత్మ. కానీ ఈ గుణాల కారణంగా నా స్థితి అంటే ఇన్ని చేసి ఉన్నప్పటికి కూడా మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ నేను ఏ స్థితిలో ఉన్నాను? ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ఎన్ని నువ్వు ధర్మపరంగా ఎంతగా మంచి పనులు చేసి ఉన్నప్పటికీ పరమాత్మ చింతనలోనే ఉంటూ ఉండి పరమాత్మ పరమసత్యాన్ని గ్రహించి ఉన్నప్పటికి కూడా మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ నువ్వు దేన్ని చూస్తున్నావో దేని గురించి నీ మనస్సు ఆరాట పడుతుందో అదే నీకు మళ్ళీ ఇంకో జన్మలో లభిస్తుంది. అదే మళ్ళీ నీకు జన్మకి కారణమవుతుంది అని చెప్పాడు. అందుకుని ఇవన్నీ కూడా తారుమారు ఇక్కడ ఏదో ఆటలాగా ఒకసారి ఇది, ఒకసారి అది ఇలాగా కాకుండా అక్కడ మనం స్థిరంగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ స్థిరంగా ఉండటంతో పాటు ఒక గుణం నుంచి ఇంకో గుణంకి మారిపోతూ ఉంటే అది మళ్ళీ నేను గ్రహించి వెంటనే దాన్ని మళ్ళీ నేను నా ఆధీనంలోకి తెచ్చుకుని ఎక్కువగా సాత్వికంలో ఉండటానికే నేను ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసినంత మాత్రాన చెప్పిన వెంటనే మారిపోతుందని చెప్పను. చెయ్యగా నియంత్రణ వస్తుంది. పిల్లవాడికి నడక వెంటనే రాలేదు గదా! పడతాడు, లెగుస్తాడు, పడతాడు, లెగుస్తాడు. అలానే అవుతూ ఉంటే మళ్ళీ పరిగెత్తే స్థితికి ఎలా వెళ్తాడో అలానే వస్తుంది. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 13 శ్లోక సంపూర్ణం.